వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. హిందూ ధర్మానికి ఛాంపియన్స్ గా చెప్పుకునేటువంటి బీజేపీని పక్కకి నెట్టేసి ఆంధ్రప్రదేశ్లో తామే హిందుత్వ ఛాంపియన్స్ అని నిరూపించుకోవడానికి కూటమి ప్రభుత్వం తహతహలాడుతోంది. ఆ కూటమి ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అటు జనసేనలో తహతహలాడుతున్నాయా అన్నట్టుగా పరిణామాలు వరుసగా మనం చూసుకుంటే ఒక్కొక్కటి జరిగిన ఇన్సిడెంట్ చూస్తే తిరుమల కల్తీని ఈ విషయంలో కానీ ఇంకా రకరకాల ప్రతి చోట కూడా హిందుత్వ అనేటువంటి ఇదిని బయటికి తీసుకొచ్చి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఏమో సనాతన దీక్షలు, ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు అవి ఇవి చేసి లేని వాటిని అన్నింటినీ కూడా అసలు జరగనటువంటి వాటిని మహా అపరాధాలుగా చూపించేసి అవేవో జరిగిపోయినట్టుగా వీళ్ళు పదే పదే చెప్తున్నటువంటి ఇవన్నీ చూస్తున్నాం. దీంతో ఏంటంటే బీజేపీని కూడా కాదని హిందుత్వ ఛాంపియన్స్ మేమే అనేటువంటి ఒక ఇదిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆ వర్గం ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆ హైందవ హిందుత్వ ఓటు బ్యాంకును కూడా మేమే క్యాష్ చేసుకోవాలి అనే పద్ధతిలో ముఖ్యంగా టీడీపీ ప్రయత్నిస్తుందా, దానికి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నారా అనేట్టుగా ఇవి ఉన్నాయి. ఎందుకనంటే బీజేపీలోని కొంతమంది నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే టీడీపీకి కిట్టదు ఫస్ట్ నుంచి కూడా. అప్పట్లో చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్యలో ఇది మన సోము వీర్రాజు గారు కానీ అలాగే ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా కొంచెం కొరకరాని కొయ్యలాగా హార్డ్ కోర్ హిందుత్వవాదులు, హార్డ్ కోర్ బీజేపీ క్యాడర్ కావడంతో వీళ్ళని ఎలా లొంగ తీసుకోవాలని కొన్ని ప్రయత్నాలు చేసి మొత్తం మీద అయితే సోము వీర్రాజు గారిని పాపం లైన్లోకి తెచ్చుకోగలిగారు అనుకుంటా. ఈ మధ్యన ఆయన కొంచెం కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, మరి ఎమ్మెల్సీ అది కూడా అయ్యారు కాబట్టి ఆయన. కానీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఒక వారియర్ లాగా ఎప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన బీజేపీ స్ట్రాంగ్ లీడర్. ఆయన తాజాగా ఆయన్ని కూడా కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి వెళ్ళనీయకుండా అక్కడ స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కందికొంట ప్రసాద్ అడ్డుకోవటం అనేటువంటి దాన్ని బీజేపీ నేతలు, బీజేపీలోని ఒక వర్గం నేతలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటిది, ఆయన ఎప్పటి నుంచో వెళ్తున్నాడు, ఆయన స్థానికుడు, ఆయన బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన్ని ఆ రథోత్సవంలో పాల్గొనకుండా చేయటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఒకప్పుడంటే సాంఘిక అసమానతల వల్ల ఈ గుళ్ళల్లోకి కొంతమంది రానియకపోవడం అవి ఉండేవి. ఇప్పుడు ఏంటో కొత్తగా రాజకీయ అస్పృశ్యత అనేటువంటిది ఒకటి పుట్టుకొచ్చి మరి ఇలా రాజకీయాల కోసం కూడా నాయకుల్ని, వేరే పార్టీ నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని రానివ్వకుండా అధికార పక్షం అడ్డుకోవటం అని అంటే ఇది రాజకీయ అస్పృశ్యత అనుకోవాలా ఏంటా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయినా ఫస్ట్ నుంచి బీజేపీని 11th ప్లేయర్ గా చూడటం అనేటువంటిది టీడీపీకి అలవాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వస్తున్నటువంటి చర్చ. సో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడే కాదు మరోసారి అవమానం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా 2014 ఆ టైంలో కూడా ఆయన ఈ ఇళ్ల విషయంలో అప్పుడు టీడీపీ నాయకుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ తో గొడవలు పడడం ఇవన్నీ చూసాము. ఆ సందర్భంలోనే కావాలనే పిలిచి డిబేట్కి పిలిచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో టీడీపీ నాయకుడితోటి, అప్పటి టీడీపీ నాయకుడితోటి, టీడీపీ అనుకూల నాయకుడితోటి టీడీపీ వ్యూహాత్మకంగా బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పు విసిరేయించింది, అవమానించింది ఆ డిబేట్లో అనేటువంటిది కూడా. ఎందుకంటే ఆ డిబేట్లో తర్వాత మామూలుగా కొనసాగించి ఆ డిబేట్లో ఉన్నటువంటి యాంకర్ కానీ వాళ్ళంతా కూడా పెద్దగా ఏమీ జరగలేదు, విష్ణువర్ధన్ రెడ్డిదే తప్పు అన్నట్టుగా అక్కడ కలరింగ్ ఇచ్చి దాని మీద ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆయన్ని తీవ్రంగా అవమానించినటువంటి విషయం కూడా తెలిసిందే. మరొకసారి ఇప్పుడు ఈ హిందుత్వ రాజకీయాల యొక్క నేపథ్యంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథోత్సవానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని వెళ్లకుండా అడ్డుకోవడం అంటే, ఆయన హౌస్ అరెస్ట్ చేయటం అని అంటే ఈ కూటమి యొక్క రాజకీయం ఎంత వికృతంగా ఉందో అనేటువంటిది ఇప్పుడు బట్టబయలైంది అని అంటున్నారు. బీజేపీలోని ఒక వర్గం నాయకులు మాత్రం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంటే మరి బీజేపీలోని ఈ రాష్ట్ర నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తుత్తులుగా మారిపోయారా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందువల్లంటే బీజేపీలో ఈ మధ్యన ఏ విషయం మీద కూడా తిరుమల ఈ విషయంలో కానీ ఈ సోకాల్డ్ ఈయన పదే హిందుత్వ ఛాంపియన్ గా చెలరేగిపోతూ చేస్తున్నటువంటి ప్రసంగాలు కానీ, చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలు కానీ వీటిని కూడా ఖండించకుండా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఏదేమైనా సరే ఇలాగ కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి బీజేపీని ఈ స్థాయిలో అవమానించడం, అదీ కాకుండా బీజేపీకి చాలా వీర విధేయుడైనటువంటి కార్యకర్త, నాయకుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని ఇలా అవమానించడం మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు, టీడీపీ చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.